అందరికీ ప్రైజ్ దలాలండి. ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలండి. ఇక ఉదయకాల సమయమందు మనం బైబిల్ గ్రంథాన్ని, మన పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి చూసి ఒక్కసారి చదువుదామండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనాల వరకు చదువుకుందామండి. నీవు దుష్టతనం చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు. కపటము చూపి నరహత జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఒకసారి మీరు 5వ వచనం చూసినట్టయితే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు అంటే డాంబికులు అనగా మాయ విద్యలు చేసేవారు. మాయ విద్యలు చేసేవారు ఆల్రెడీ మీకు తెలుసండి. పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటము అనగా మాట్లాడేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. ఏదైనా ఒక విషయాన్ని గురించి బయటకు ఒకలా మాట్లాడి లోపల మరొకలా ఆలోచించడం, లేదా నటిస్తూ నిజంగా నమ్మాలి, వీళ్ళు నమ్మేటట్లు నేను చేయాలి, ఈ విషయాన్ని వాళ్ళు నమ్మేటట్టు చేయాలి అనేది కపటమైన మనసు. అలాంటి వాళ్ళని నమ్మకూడదండి. అలాంటి వాళ్ళను మనం గుర్తెరగాల. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. విన్న వాక్యాన్ని చెప్పినటువంటి నన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.